సవాల్ అంటే చెలో సవాల్ అనాలి, షేర్ అంటే సవ్వా షేర్ అనాలి. చూసుకుందామా అంటే చూసుకునుడు కాదు, రంగంలోకి దిగి అరుచుకునుడే అనే తట్టు ఉండాలి. అప్పుడే రాజకీయాలల్లో పతార పెరుగుతుంది, పబ్లిక్ లో కూడా లీడర్ గా పవర్ వస్తుంది. అంతేగాని ఛాలెంజ్ ఇసిడితే ఏ మమ్మల్ని కాకపోవచ్చు ఇంకెవరినో అన్నట్టు ఈయనట్టు చేస్తే జనాలకెళ్ళి గిట్లనే ఈయన కూడా నీ మాటలు వినవలసి వస్తుంది. మరి నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఇది కదా సవాలంటే. అంటే బీఆర్ఎస్ చేసిన పాపమేయాల ప్రాజెక్టులకు పర్రెలు పట్టినాయి, పొలాలండి రైతులు రందుల పాలవుతున్నారు అన్నట్టు మాట్లాడుతురు కదా. అట్లయితే 3 నెలలు ఇరిగేషన్ శాఖ ఇప్పించి చూడు రేవంత్ రెడ్డి, నీళ్లు తెచ్చి పారిస్తా, నాతోని కాకుండా రాజకీయ సన్యాసం చేస్తా అని హరీష్ రావు తొనుకోకుండా ఒక్క తీరుగా సవాల్ చేస్తే మరి దీనికి కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఏమేస్తారో ఏం మాట్లాడతారో చూద్దామని కార్పాటోలే కాదు కామన్ పబ్లిక్ కూడా ఎగ్జైటింగ్ ఎదురు చూసిరు. కానీ ఎప్పటి తీరే ఏమనుకొచ్చిరు వాళ్ళు అనంటే, కాళేశ్వరంలో అవినీతి చేసిర్రు, ప్రాజెక్టు ఖర్చులు 1.5 కోట్లకు పెంచిండు హరీష్ రావు, దోస్కతిని దాసుకున్నారంతా. ఇవా పవర్లున్న పార్టీల మాటలు అని అనుకుంటా కాంగ్రెస్ లీడర్ల కామెంట్లైన జనాలు జాలి పడుతున్నారట. అరే మేడిగడ్డ కాడ నీళ్లున్నది వాస్తవం కదా, అవి ఒడిసి పడతావా లేకుంటే ఏపీకి ఇడిచి పెడతావా అని అడుగుతుంటే, కాళేశ్వరం కట్టినాడు అవినీతి అని డైలాగులు దంచితే ఎవరికి ఫాయిదా? నిన్న 1,22,000 క్యూసెక్కుల నీళ్లు పోయినాయి, 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్కుల నీళ్లు పోయినాయి, రేపు 70,000 క్యూసెక్కుల నీళ్లు పోతాయి. ఇది నాది కాదు, సిడబ్ల్యూసీ లెక్క. ఇప్పుడు ఈ టైంకు కన్నెపల్లి పంపులు మోటార్ లాంచ్ చేస్తే 3 టీఎంసీల నీరెత్తిపోయొచ్చు, కన్నెపల్లి కాడ మోటార్ లాంచ్ చేస్తారా చేయకుండా పంటలు ఎండబెడతారా అని హరీష్ రావు అడుగుతుంటే, ప్రాజెక్టు ఖర్చు పెంచిర్రు అని ఎలక్షన్ ప్రచారాలు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తే ఎవరికి ఏమొస్తుందో మరి అనుకుంటా కాంగ్రెస్ తీరు చూసిన జనాలు నెత్తి కొట్టుకుంటారట. మొన్న ఇట్లనే సవాలంటే సవాల్ అనుకుంటా జూబల్లి సార్ తెలంగాణ భవన్ కొచ్చి బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల మీద బరాబర్ మాట్లాడతానంటే, ఆడి కేటీఆర్ వచ్చి జూపల్లికో కుర్చేసి వస్తే కప్పేతందుకో శాల్వా కూడా తయారుగా పెట్టుకొని కూర్చుంటే, ఆడికి కాదు గన్ పార్క్ ఆడికి రావాలి అని అంటారు. మళ్ళీ హరీష్ రావు అట్లనే బయలుతుంటే పర్మిషన్ లేవనుకుంటా అడ్డం పడి అరెస్ట్ చేపిస్తారు. ఇవానే మీరు చేసే సవాళ్ళు అనుకుంటా సోషల్ మీడియాలో సుట్లు పెట్టుకుందరు నెటిజనాలు. ఇంకా ఈ 2.5 ఏళ్లలో ఇసొంటి అపోజిషన్ సవాళ్లకు ఎసొంటి కవర్ డ్రైవ్లు చేస్తారో కాంగ్రెస్ లీడర్లు అనుకుంటా గట్టిగానే గుల్గబట్టిరట గులాబీ పార్టీ ఫ్యాన్స్ కమ్ కార్యకర్తలు. ఏంది లోకం గిట్ల తయారైంది? ఉల్లిగడ్డలు కోసినంత ఈజీగా పీకలు కోస్తున్నారు, హార్దిక్ పాండ్యా 6లు కొట్టినంత ఈజీగా హార్పిక్ నరాలకి ఎక్కిస్తున్నారు. ఆ డ్రమ్ములేంది, కుక్కర్లేంది, కట్టుకున్నోని ఖాతం చేసేటందుకు కొత్త ప్లానింగ్లు అన్నుడేంది? అసలు లోకం ఎటు దిక్కుపోతుంది? ఇంత జరుగుతుంటే ఈ పిల్లగాడు ప్రేమ నిలుపుకునే దానికి కొత్త పద్ధతి కనిపెట్టిండు. చూడండి మస్తుంది. ప్రేమిస్తే నడిమిట్లు ఇడిచిపెట్టే బాపత్గాని అనుకుర్రా? టైంపాస్ కోసం ప్రేమించి టైం వేస్ట్ చేసుకునే లవర్ని అనుకుర్రా? నేను వీర ప్రేమికుని, ఒక్కసారి ప్రేమిస్తే పెండ్లాడేదాకా వదిలిపెట్టా అన్నట్టు చేసిండు ఈ కార్లకెళ్ళి దిగి గోడలకు పోస్టర్లు అంటిస్తున్న పిల్లగాడు. ఇంతకేం పోస్టర్లు వేస్తున్నాడు అనేది మేం చెప్పుడు కాదు కానీ మీరే చూసి చదివిర్రా? ఆయన మళ్ళోసారి చెప్పుకుందాము. ఓ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకున్నా వాళ్ళ అయ్యే వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసి చూస్తున్నారట. ఆ పిల్ల పోస్టర్లు వేస్తున్న పిల్లగాడు 7 ఏళ్లు నిండా ప్రేమల మునిగి తేలిరట. ఆ ముచ్చట చేసుకోబోయే పిల్లగాని కూడా చెప్పిన 16 తులాల బంగారానికి ఆశపడి నేను ప్రేమించిన పిల్ల మెడల పుస్తకడతానికి తయారైతున్నాడు. ఇది ఎట్లా న్యాయమవుతుందో మీరే చెప్పురని చేసుకొని వచ్చిన పిల్లగాని ఫోన్ నెంబరు వాళ్ళ నాయన ఫోన్ నెంబర్లు కూడా పోస్టర్లు రాయించి మొత్తం టామ్ చేసిండు. సిద్దిపేటలో ఉండే ఓ పిల్లగాడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లిలో ఉండే ఓ పిల్ల ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకున్నారట. కానీ నడిమిట్లకు పెళ్లి సూపుల పేరుతో వేరే పిల్లగాడు వచ్చి చేరిందట. కట్న కాల్కలు మాట్లాడుకొని పూల్ పనులు కూడా తయారైనట. సిద్దిపేట పిల్లగాడు ఊకుంటాడా? సంబంధం ఖాయం చేసుకున్న పిల్లానికి ఫోన్ చేసి వద్దురా వారి నేను ఆ పిల్లను ఘోరంగా ప్రేమించిర్రా అని ఇగురంగా చెప్పి చూసిందట. కానీ పెళ్లి సూపులకు వచ్చిన పిల్లగాడు అరికీసింటలేడట. అరే వారి ఆ పిల్ల నాదిరా అని ఎంత చెప్పినా అనుకుంటా 16 తులాల బంగారానికి ఆశపడి పెళ్లి పందిట్లో కూర్చునే తానికి సిద్ధమైందట. ఇట్లయితే పరిస్థితి చేయి దాటిపోతుందని ఆఖరి ఆయుధం తీరుగా ఈ పోస్టర్ ఐడియా వేసినట్టున్నది. ఎట్లా చేసుకుంటావో చేసుకో, లోకం మొత్తం తెలిసేటట్టు పోస్టర్లు వేసిన చేసుకుంటే నీ ఇజ్జతే పోతుంది. నీ ఊరోళ్లకు నీ చుట్టాలకు పక్కాలకు అంతా ఎరికైతట్టు చేసిన ఎట్లా పుస్తకడతావు కట్టు అన్నట్టు చేసిండు. ఆయనతో ఈ పోస్టర్లు సోషల్ మీడియాకి ఎక్కి ఇంకింత వైరల్ అయినాయి. మరి ఇంత జరిగినా నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని సంబంధం మాట్లాడుకున్న పిల్లగాడు ముంగట్టుకొస్తాడా? ఒకవేళ చేసుకుంటే తర్వాత పిల్లను మంచి చూసుకుంటాడా? ఇంతకు పిల్ల మనసులో ఏమున్నది? పిల్ల తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? మాట్లాడుకున్న సంబంధం పిల్లగాడు చేసుకోనంటే ఏం చేస్తారు? ఎట్లా ఓ తీరే కాని దాని తీరి కథ అని ప్రేమించిన పిల్లగానికే ఇచ్చి పెళ్లి చేస్తారా? లేకుంటే ఇంట్లో వాళ్ళని బయట వేసినట్టు చేసిండు కాబట్టి వానికేంది ఇచ్చేది అని అంటారా? ఇట్లా పుట్ల కొద్ది డౌట్లు పుట్టుకొస్తున్నాయట ఈ పోస్టర్లు చూసిన పబ్లిక్. మరి ఆఖరికి ఏమైతుందో ఏమో అక్కడి వార్తలు అందినాక మళ్ళీ మాట్లాడుకుందాం ఇక.